సో ఈ వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన కానీ కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా మన ఛానల్లో జేఈ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జేఈ మెయిన్స్కి సంబంధించిన జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్లో 5 రౌండ్లకు సంబంధించినటువంటి మెంటర్షిప్ ఉంటుంది. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత సిశాబ్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మీకు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ అండ్ ది మేజర్లీ ఐఐటి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరీ సక్సెస్ఫుల్గా 4 years నుంచి మన ఛానల్ అయితే రన్ అవుతుంది. వెరీ సాటిస్ఫాక్టరీ పేరెంట్స్ అయితే ఉన్నారు. సో మన ఛానల్ అయితే అంటిపెట్టుకుని డెఫినెట్గా మంచి వీడియోలు అయితే వస్తాయి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కొద్దిగా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మన వీడియోలో జేఈ అడ్వాన్స్ 2024 అంటే మొన్నటి వరకు మనకి ఎప్పుడు జూలై వరకు జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఐఐటి అడ్మిషన్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ స్టూడెంట్స్లో 2024లో రాసినటువంటి జేఈ అడ్వాన్స్ రాసిన స్టూడెంట్స్లో ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అంటే సిఆర్ఎల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ని ఎంతమంది కావాలి, ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఓబీసీఎన్సీలు ఎంతమంది కావాలి, ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఈడబ్ల్యూఎస్ ఎంతమంది కావాలి, అండ్ అలాగే ఎస్సీ ఎంతమంది కావాలి, ఎస్టీ ఎంతమంది కావాలి, పీడబ్ల్యూడీ ఎంతమంది కావాలి, వీళ్ళల్లో జేఈ మెయిన్ వచ్చినటువంటి పర్సెంటేజ్లో దాన్ని బేస్ చేసుకుని ఎంతమందిని జేఈ అడ్వాన్స్ రాయడం కోసం షార్ట్ లిస్ట్ చేశారు అనేది ఈ వీడియో ఖచ్చితంగా ఈ ఇయర్ జేఈ అడ్వాన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎందుకని, ఎలా ఉపయోగపడుతుంది సార్ అని అడిగితే ఏంటంటే మీ కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ని జేఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అనే ఒక ఐడియా మీకు వస్తుంది. ఇఫ్ మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అనుకోండి, ఓపెన్ కేటగిరీలో ఎంతమందిని జేఈ అడ్వాన్స్ రాయడం కోసం బోర్డు ఎన్టీఏ అనేది ఎలిజిబుల్ చేస్తుంది, అలాగే ఓబీసీఎన్స్ వాళ్ళని ఎంతమందిని ఎలిజిబుల్ చేస్తుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళని, ఇలా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ని మీ పర్టికులర్ కేటగిరీలో ఎంతమందిని జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ సినారియో అంటే మొన్న రాసినటువంటి జేఈ అడ్వాన్స్ స్టూడెంట్స్ ఎంతమందిని ఏ కేటగిరీకి ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాం అనమాట. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ని యాక్చువల్గా రిక్వైర్డ్ ఎంతమంది అంటే 96,187 మంది రిక్వైర్డ్. 96,187 మంది రిక్వైర్డ్ అనమాట. సో అందులో ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేశారు? షార్ట్ లిస్ట్ చేయడం అంటే ఎక్కడి నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారంటే జేఈ మెయిన్స్ సెక్షన్ 1 సెక్షన్ 2 రాసిన తర్వాత వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా సో 97,351 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. మరి కావాల్సింది 96,187 ఒకసారి చూడండి. బట్ ఇక్కడ 97,351 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ 93 ఫర్ ఎగ్జాంపుల్ 100% నుంచి కిందికి చెక్ చేసుకుంటూ వస్తారు. 100% నుంచి కిందికి డౌన్కి చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఈ నంబర్ వచ్చేసరికి ఏది 96.187 నెంబర్ రావాలి కదా. ఈ నెంబర్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయిపోయింది? 100 తర్వాత ఇక్కడ 99.999 సంథింగ్, అలా 7 అంకెలు, అలాగే 99.98 సంథింగ్, అలా ఎక్కడి వరకు వచ్చారంట? 93.2362181 ఇంత పర్సెంటేజ్ వచ్చేంత వరకు ఎంతమంది స్టూడెంట్స్ అయ్యారు అంటే 97,351. కొంతమందికి సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? ర్యాంక్ టై అవుతుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్లో వస్తుంది అనమాట. అలా కావాల్సినటువంటి రిక్వైర్డ్ కంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని 97,351 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. అలా కట్ చేసుకుంటూ వస్తే ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయింది? జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ అంటాం కదా మనం. జేఈ మెయిన్ కట్ ఆఫ్ 2024లో ఓపెన్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అయిందంటే 93.236 ఇంత కట్ ఆఫ్ అయింది అనమాట. అది కట్ ఆఫ్ అంటే. ఒకవేళ తక్కువ మందికి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది అనుకుందాం, 100% నుంచి కట్ చేసుకుంటూ వస్తే చాలా తక్కువ మంది టాప్ పర్సెంటేజ్ తెచ్చుకున్నారు అనుకోండి. ఈసారి కట్ ఆఫ్ ఏమవుతుంది? కావాల్సిన నంబరు 97,000 వరకు కావాలి. అలా కౌంట్ చేసుకుంటూ వస్తే ఈసారి 90% వరకు వచ్చేసరికి 97,000 స్టూడెంట్స్ వచ్చారనుకుందాం. అప్పుడు కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? జస్ట్ 90% అవుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్లో అలా అయింది. మరి ఈ ఇయర్లో ఏం జరిగింది? 2024లో 93% వరకు కూడా కట్ ఆఫ్ వచ్చింది. ఇట్ మీన్స్ 93% కంటే అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ రిక్వైర్డ్ స్టూడెంట్స్, కట్ ఆఫ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, 97,351 స్టూడెంట్స్ ఉన్నారని అర్థం. అది కట్ ఆఫ్ పర్సెంటేజ్. అలాగే సేమ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే 23,750 మంది కావాలి జేఈ అడ్వాన్స్ రాయడం కోసం. బట్ వాళ్ళని ఎంతమందిని సెలెక్ట్ చేశారు?
25,029 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? 81.32%. అంటే 81.32% కంటే అబోవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 25,029 ఉన్నారు. కావాల్సింది ఎంత? 23,750. ఆల్రెడీ ఎందుకు సార్ మరి దాదాపు 1,500 స్టూడెంట్స్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేశారు అంటే సేమ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, టైఅప్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కట్ ఆఫ్ జోన్లో ఉన్నారని అర్థం. అండ్ సిమిలర్లీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎంత కావాలి? 64,125 మందే కావాలి జేఈ అడ్వాన్స్ రాయడం కోసం. జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ ఎంతమందిని చేస్తారు? టోటల్గా 2,50,000 మందిని మాత్రమే చేస్తారు. ఈ 2,50,000 మందిలో ఓపెన్ కేటగిరీ వాళ్ళు 96,187 అండ్ 23,750 ఏమో జనరల్ ఈడబ్ల్యూఎస్, 64,125 ఏమో ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు 35,625 మంది కావాలి. వాళ్ళలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు? 37,581 మందిని సెలెక్ట్ చేశారు. ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయింది? 60% కట్ ఆఫ్ అయింది. ఎస్సీకి 60%. సో ఇది చాలా ఎక్కువ పర్సెంటేజ్ అనమాట అన్ని గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే. ఇక్కడ చూసిన ఓబీసీ ఎన్సీఎల్ కి ఎంతమందిని సెలెక్ట్ చేశారు? 67,570 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? 79.67% ఓబీసీ ఎన్సీఎల్. ఓకే, అండ్ దెన్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 17,812 మంది కావాలి. 18,780 మందిని సెలెక్ట్ చేశారు. అంటే టోటల్గా 46.6975,840% అంటే 46% అనేది కట్ ఆఫ్గా పెట్టడం జరిగింది ఎస్టీ కేటగిరీకి. సిమిలర్లీ పీడబ్ల్యూడి ఆల్ కేటగిరీస్లో ఉన్న పీడబ్ల్యూడి అనమాట 12,501 మంది కావాలి. 12,500 మంది కావాలి. వాళ్ళలో 3,973 మందిని సెలెక్ట్ చేశారు. అంటే 0.00. ఇంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కేవలం ఇంతమందే ఉన్నారు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో. పీడబ్ల్యూడీలో ఎంత కావాలి? రిక్వైర్డ్ 12,500 కావాలి. కానీ ఎంతమందిని సెలెక్ట్ చేశారు? 39,73 మందిని సెలెక్ట్ చేశారు. దేనికోసం? జేఈ అడ్వాన్స్ రాసుకోవడం కోసం. టోటల్గా సెలెక్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది? 22,50,284. కావాల్సిన వాళ్ళు ఎంతమంది రాయడానికి? 2,50,000 మంది. జస్ట్ చూడండి, ఈ నెంబర్ అంతా యాడ్ చేస్తే ఇంతమందిని సెలెక్ట్ చేశారు. జేఈ మెయిన్స్ క్వాలిఫై చేశారు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ చేశారు. వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్డ్కి. ఎంతమంది అప్లై చేశారు అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను నేను. సెలెక్ట్ చేసింది మాత్రం 2,50,284 మందిని ఎలిజిబుల్ చేశారు జేఈ అడ్వాన్స్ రాసుకోవడం కోసం. వీళ్ళల్లో అప్లై చేసే వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేయకుండా వదిలేస్తారు. వద్దులేండి, నేను ఎంసెట్కి వెళ్తాను, సంథింగ్ ఇంకేదైనా సరే. సో కాబట్టి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందిని మళ్ళీ అడ్వాన్స్లో సెలెక్ట్ చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఓకే, సో ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన కానీ కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా మన ఛానల్లో జేఈ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో జేఈ మెయిన్స్కి సంబంధించిన జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్లో 5 రౌండ్లకు సంబంధించినటువంటి మెంటర్షిప్ ఉంటుంది. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత సిశాబ్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మీకు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ అండ్ ది మేజర్లీ ఐఐటి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరీ సక్సెస్ఫుల్గా 4 years నుంచి మన ఛానల్ అయితే రన్ అవుతుంది. వెరీ సాటిస్ఫాక్టరీ పేరెంట్స్ అయితే ఉన్నారు. సో మన ఛానల్ అయితే అంటిపెట్టుకుని ఉండండి. డెఫినెట్గా మంచి వీడియోలు అయితే వస్తాయి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కొద్దిగా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.